జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాను రాను మన దేశానికి మద్దతు తెలిపే దేశాల సంఖ్య పెరుగుతా వస్తుంది. భారతదేశం అంటే ఒక నిజాయితీ కలిగినటువంటి దేశం అని చెప్పేసి మెజార్టీ దేశాలు కీర్తిస్తున్నాయి. భారతదేశం ఎవరి జోలికి వెళ్లకుండా తమ పనేదో తాము చూసుకుంటుందని, ప్రపంచ అభివృద్ధిలో తమదైనటువంటి ముద్ర వేసుకుంటుందని, అందుకే భారత్ కు సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మన భారతదేశానికి మద్దతుగా మన మిత్ర దేశమైనటువంటి రష్యా, అదేవిధంగా జపాన్ దేశాలు ముందుకు వచ్చినాయి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, పెహల్గాంలో మన టూరిస్టులపైన ఈ పాకిస్తాన్కు చెందినటువంటి తీవ్రవాదులు దాడి చేసి 26 మంది అమాయక హిందువులను పొట్టనబెట్టుకున్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక ఈ దాడిని నేరుగా పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIలే చేయించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను మన భారత ప్రభుత్వం స్వీకరించింది. ఆ తర్వాత ఈ పాకిస్తాన్లోను, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోనూ ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులందరినీ కూడా మన భారతీయ సేనలో చంపేసినాయి. అయితే అంతటితో ఊరుకొని మన భారత ప్రభుత్వం గత 4 దశాబ్దాల నుంచి భారత్లో ఈ పాకిస్తాన్ ఎగదోస్తున్నటువంటి తీవ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు 7 బృందాలను విదేశాలకు పంపించింది. ఈ 7 భారత బృందాలు ప్రపంచంలోని 33 దేశాలకు పోయి పాకిస్తాన్ దుశ్చర్యల గురించి ఆ దేశాలకైతే వివరించున్నారు. ఈ క్రమంలోనే DMK MP అయినటువంటి కనిమొళి ఒక బృందానికి నాయకత్వం వహిస్తుంది. ఇక ఈ కనిమొళి బృందం మొన్న రష్యా పర్యటనకైతే పోయింది. ఇక ఈ పర్యటనలో భాగంగా రష్యాలోని ప్రభుత్వ పెద్దలను, రష్యాకు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులను ఆవిడ కలిసింది. అలాగే రష్యాలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాల ప్రతినిధులను, అలాగే సామాజికవేత్తలను, ఇతర నేతలను కూడా కలిసి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఎగదోస్తున్నటువంటి తీవ్రవాదం గురించి అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా వివరించారు. దీంతో సంతృప్తి చెందినటువంటి రష్యన్ ప్రభుత్వం తాము పూర్తిగా భారతదేశానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేశారు. తీవ్రవాదం పైన భారత్ చేసేటటువంటి యుద్ధానికి పూర్తి స్థాయిలో మద్దతునిస్తామన్నట్టు తెలియజేసింది. అంతేకాకుండా ఈ విషయంలో భారతదేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి రష్యా ప్రభుత్వం అయితే తెలియజేసింది. సరే, ఇక ఆ తర్వాత జపాన్ విషయానికి వస్తే, జపాన్ దేశానికి మన దేశం తరఫున JDU MP అయినటువంటి సంజయ్ కుమార్ జా తన బృందంతో జపాన్కి అయితే పోయినారు. ఇక జపాన్లోని మానవ హక్కుల సంఘాలను, అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి వ్యవస్థల అధినేతలను, అలాగే ప్రభుత్వ పెద్దలను, జపాన్ ప్రభుత్వంలోని కేబినెట్ మినిస్టర్లను కలిసి ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను, అదేవిధంగా దుర్మార్గాలను వాళ్ళకు పోసుగుచ్చట్టు వివరించారు. మేము కూడా మనుషులమేను, మాకు రక్తమాసాలే ఉంటాయి, ఇక మేము ఎంతకాలం ఈ తీవ్రవాదాన్ని భరించాలని, అసలు ఆపరేషన్ సింధూర్ను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో అన్న విషయాలను సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకు వివరించారు. దీంతో ఇంప్రెస్ అయినటువంటి జపాన్ ప్రభుత్వం కూడా భారతదేశానికి తమ పూర్తి మద్దతునైతే తెలియజేసింది. తీవ్రవాదం అనేది ఒక పిచ్చి కుక్క లాంటిదని, ఈ తీవ్రవాదానికి ఆది అంతం అనేది ఉండదని, భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి మంచి పని చేసిందని చెప్పేసి ఈ జపాన్ కూడా మన భారతదేశానికి అండగా నిలబడింది. అది విషయం. అంటే ఎవరైతే ధర్మం వైపు నిలబడతారో వాళ్ళంతా కూడా ఇప్పుడు భారతదేశం వైపు ఉన్నారు. ఎవరైతే అధర్మం వైపు నిలబడతారో వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. ఎవరు? ఈ చైనా సపోర్ట్ చేస్తుంది, బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుంది, టర్కీ సపోర్ట్ చేస్తుంది, అజర్బైజాన్ సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ఉన్నాయి కదా ఉగ్రవాద మద్దతుదారుల దేశాల వాళ్ళంతా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. ఇది న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటటువంటి పోరాటం. ఇది ఖచ్చితంగా దీంట్లో గెలిచేది ధర్మమే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.